IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాధినేతగా యూనస్ ప్రమాణం చేశారు. మోదీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్కు వచ్చే అవకాశం ఉందంటారా? పొరపాట్లు కూడా రాదు. భారతదేశం ఒక సమగ్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ గలది. చాలా ఇంతకంటే ఎక్కువ దుర్భరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఈవెన్ ఎమర్జెన్సీ తర్వాత కూడా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినాయి. ప్రతిపక్షాలందరూ ఐక్యమైనారు. ఎట్లయితే మోడీ నిరంకుశత్వంగా పరిపాలిస్తుంటే అన్ని ప్రతిపక్షాలు వాళ్ళ వైషమ్యాలను మర్చిపోయి ఇండియా గఠబంధన్ అనేటువంటి ఒక ప్రతిపక్షాల ఐక్య కూటమిగా ఏర్పడ్డారు. అట్లా ఈ దేశ ప్రజలు ఇష్టపడరు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా అట్లా ఇష్టపడరు. ఈ బంగ్లాదేశ్ పరిస్థితులు ఇండియాలో రావడం చాలా కష్టం. కాకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశం మీద ఉండేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విడిపోయిందో ఆ బంగ్లాదేశ్ కాందీశీకులు చాలామంది భారతదేశంలోకి వచ్చినారు. ఈ కాందీశీకుల యొక్క సౌకర్యార్థము వీళ్ళను పోషించడానికని అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం చాలా ట్యాక్సెస్ వేసింది కాందీశీకుల సంరక్షణ కోసం చెప్పి. అంటే ప్రతి చోట్ల కూడా ధరల పెరుగుదల నమోదైందనమాట. ద్రవ్యోల్బణం చాలా అంటే చాలా పెరిగిపోయింది. అటనే వీళ్ళు ఈ అనిశ్చిత పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంటే బంగ్లాదేశ్లోని చాలామంది మన దేశానికి వలస వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మన దేశం మీద అనవసరమైన సమస్యలు వస్తాయి, ఒక ప్రెషర్ పడుతుంది, అది జరుగుతుంది. అంతేగాని బంగ్లాదేశ్ పరిస్థితులు ఇండియాలో రావడం అనేది ఇంపాసిబుల్. ఓకే, అసలు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారండి? చైనానా, పాకిస్తానా, లేకపోతే అమెరికానా, లేకపోతే రష్యా? ఇప్పుడు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ రకరకాలుగా ఉన్నాయి. కొందరేమంటారు, షేక్ హసీనా యొక్క నియంతృత్వ ధోరణి వల్ల 15 సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క ఆశలను వమ్ము చేసింది కనుక తాను ఇచ్చిన వాగ్దానాలు ఏవి సంపూర్తి చేయలేదు, కేవలం వ్యక్తిగత ప్రతిష్టకే కృషి చేసింది, ప్రతిపక్షాలను దునుమాడడానికి ఒక ఫాసిస్ట్ రూల్ను చేసింది కాబట్టి ప్రజల నుంచే ఈ ఉద్యమం వచ్చిందని ఒక మాట. సరే, జనరల్గా ప్రజలలో అశాంతులు ఉన్నప్పుడు ఇతర పెద్ద దేశాల వాళ్ళు ఏవైనా కొంత మద్దతు ఇస్తే ఇస్తారు. అమెరికా మద్దతున్నా, చైనా మద్దతున్నా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తుంది ఏంటి అంటే బంగ్లాదేశ్ విషయంలో కూడా భారతదేశం ఏదైతే పద్ధతిని విదేశీ విధానం అవలంబిస్తుందో అది చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడు కూడా రెండు దేశాల యొక్క ప్రధానమంత్రుల మధ్య సంబంధాలు కాదు, ఆ రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలుగా ఉండాలి. ఇప్పుడు బ్రిటన్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గవర్నమెంట్ మారింది, కన్జర్వేటివ్స్ పై లేబర్ పార్టీ వచ్చింది. అట్లానే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఈజ్ ఓన్లీ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, నాట్ లీడర్స్ టు లీడర్ కాంటాక్ట్. సో ఈ ఫారిన్ పాలసీ విషయంలో కూడా మోడీ చేసిన తప్పిదాల వల్ల ఇవాళ బంగ్లాదేశ్లో అరాచకం పడుతుంది. ముఖ్యంగా హిందువులకు సంబంధించినటువంటి చాలా మత సంస్థల మీద, దేవాలయాల మీద, ఆస్తుల మీద ధ్వంసం అది ఇది జరుగుతుంది. అందుకే యూనస్ ముందే డిక్లేర్ చేస్తున్నారు, ఒకవేళ మీరు కనుక హిందూ దేవాలయాల మీద, హిందువుల ఆస్తుల మీద అటాకులు చేస్తే ఈ చెడ్డ పేరు నేను ముట్టగట్టుకొని నేను దిగి వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు, మీరు అది ఆపాలా అని అన్నాడు. అంటే యాక్చువల్లీ బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితికి కారణమైనటువంటి షేక్ హసీనాను భారతదేశంలో ఆమెకు మనము ఆశ్రయం ఇవ్వడం అనేది ఒక పెద్ద బ్లండర్. ఏదో 1 or 2 డేస్కి ఇచ్చి ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతా అంటే ఇంగ్లాండ్కి పంపించేది ఉంటే కానీ ఆమె ఇక్కడే ఉంటే మాత్రం భారతదేశానికి రేపు బంగ్లాదేశ్ ఒక శత్రు దేశమై కూర్చుంటుంది. ఓకే, అంటే బ్రిటన్ కూడా ఒప్పుకోలేదు వాళ్ళ దేశంలో అడుగుపెట్టాలని కూడా. ఎవరు ఒప్పుకోరు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఇట్లాంటి నియంత్రణలను తప్పించుకోవడానికి ఇష్టపడరు. ఒకప్పుడు బ్రిటన్, ఇప్పుడు కాదు. ఇప్పుడు బ్రిటన్ ఈజ్ నౌ అండర్గోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళ తప్పిదాలను గ్రహించుకున్నారు. ఒకనాడు సూర్యుడు అస్తమించినంత గొప్ప సామ్రాజ్యం గల బ్రిటిష్ ఇవాళ 3 కాలనీలుగా దిగజారింది, 3 ఐలాండ్స్. ఆల్ ది బ్రిటిష్ ఈజ్ ఆల్ అబౌట్ 3 ఐలాండ్స్. అదర్వైజ్ బ్రిటన్కి ఇవాళ స్వయం ప్రతిపత్తి లేదు. బ్రిటన్ హ్యాస్ బికమ్ రాదర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. అంత దుస్థితి వచ్చింది. కాబట్టి చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకున్న వాళ్ళు నియంత్రణ దగ్గరికి రానివ్వట్లేదు. అది ఇట్ ఈజ్ అగెన్స్ట్ ది డెమోక్రటిక్ ఇథాస్ ఆఫ్ ది పార్టీస్. అక్కడ ఉన్న ప్రజాస్వామ్యవాదుల యొక్క ఆలోచనలకు, ఆశలకు విరుద్ధంగా ఉంటుంది. ఇట్లాంటి ఇంకొక తమ దేశ ప్రజల్ని తాము చెరబట్టి అంతా దోచుకొని వేరే దేశాలకు పోతా అంటే ఎవరు ఒప్పుకోరు. కేవలం రిజర్వేషన్లు రగడ వల్లనే ఈ ఉద్యమం స్టార్ట్ అయిందంటారా? ఏది ఉద్యోగాలు 30% రిజర్వేషన్లు
స్వాతంత్రోద్యమంలో ఎవరైతే బలిదానం చేశారో వాళ్ళ కుటుంబాలకు 30% రిజర్వేషన్. అది తప్పు కదా, అది తప్పు కదా. ఏ రకం కూడా అది చట్టబద్ధం కాదు కదా. ఒకవేళ ఉద్యమకారులు ఎవరుంటే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ కొన్ని అవకాశాలు ఇస్తే అర్థం చేసుకుంటాం, కానీ ఆ తర్వాత వాళ్ళ కొడుకులు మనుమలు మునిమనుమల దాకా ఈ రిజర్వేషన్ పెంచడము నిజంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, అది ఒక రకంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. సో అది దట్ ఈస్ వన్ రీజన్. అది కాకుండా కూడా షేక్ హసీనా ప్రభుత్వం పచ్చి కరప్ట్ గవర్నమెంట్. అసలు ఆమె ప్రభుత్వంలో చేసినంత అవినీతి ఎక్కడా జరగదు. ప్రజలను దోచుకోవడమే అదే ఒక పనిగా చేసింది కాబట్టి ప్రజల నుంచి దూరంగా పోయింది. అసలు షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే ఈ వాజ్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ గాంధీజీ. అట్లాంటిది షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క గొంతు ప్రతి చోట ఆయన స్టాచ్యూస్ అన్నీ పలగొట్టినారు. బట్ తల నరికి పారేస్తున్నారు, అంటే మొండెం మాత్రం వచ్చి తల నరికేస్తున్నారు, కావాలని అవమానపరిచినారు. ఇదంతా ఈమె దుష్పరిపాలన వల్ల పెద్దవాళ్లకు చెడ్డ పేరు వచ్చిందనమాట. ఓకే, ఇందులో ఐఎస్ఐ టెర్రరిస్ట్ ఉగ్రవాదుల హస్తం కూడా ఉందంటారా? సార్ ఒకటి సార్, ఇప్పుడు వెన్ ది సిచ్యువేషన్ ఇస్ ఫ్రీడ్ ఎవ్రీబడి వుడ్ లైక్ టు టేక్ అడ్వాంటేజ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో యొక్క అనిశ్చిత పరిస్థితిని ప్రతి వాళ్ళు వాడుకుంటారు. ఉంటే ఉండొచ్చు కాక, కానీ అక్కడ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండి మంచి సుపరిపాలన అందించుంటే ఈ పరిస్థితి రాకపోవు కదా. ఎప్పుడైతే బ్రూట్ మెజారిటీ ఉంటుందో, హెవీ మెజారిటీ వస్తే ప్రతి ప్రభుత్వం ఇట్లనే నిరంకుశంగా ప్రవర్తిస్తుంది, ప్రజల నుంచి దూరంగా పోతుంది. కానీ భారత్ చుట్టూ ఉన్న దేశాలలో ఇలాంటి ప్రభుత్వాలు కుప్పకూలడం అనేది దేనికి సంకేతం అంటారు? అంటే మిలిటరీ ఆధీనంలో ప్రభుత్వాలు ఇట్లా ఎందుకు అవుతున్నాయంటే ఏం చెప్తారండి? అంటే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగా చేయకుండా, అభివృద్ధి పథంలోకి పోకుండా కేవలం మత రాజకీయాలు చేయడము, మతాన్నే నమ్ముకొని బతకడము, తర్వాత అక్కడి యువతకు అక్కడి మహిళలకి సమాన ప్రతిపత్తి కల్పించకపోవడము, సమానమైన గౌరవాలు కల్పించకపోవడము, సమాన ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం, ఇట్లా చాలా వైవిధ్యాలు ఉన్నాయి. దానివల్ల ఆ ప్రభుత్వాలు కూలుతున్నాయి. దానికి మనకి సంబంధం లేదు. మన దేశానికి సంబంధించిన వరకు రాజకీయ వ్యవస్థ కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా పకడ్బందీగా ఉంది. సరే, అక్కడక్కడ పాలకులు కొన్ని చోట్ల తప్పులు చేస్తున్నారు, ఒప్పులు చేస్తున్నారు. తర్వాత ప్రజాస్వామ్య భరితంగా ఎవ్రీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాన్ని తీసి చెత్తబుట్లు దాఖలు చేస్తున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, ఇట్లా రకరకాల రాష్ట్రాలలో జరుగుతుంటాయి. ఎక్కడైతే మేలైన పనులు జరిగినాయి అనుకోండి, మళ్ళీ అవే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఎంత చేసినా కానీ ప్రభుత్వం మారలేదు. అదే ఛత్తీస్గఢ్లో మళ్ళీ మారింది. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నట్టు.